రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు అరుణ కిరణముల ఉదయాత్మి గని అది పండిన తీరని పంటను పడు సూర్య మండలము పండితి మానని దేహం నాడున రవి మరుగై జలము చీకటై మారా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది ఓడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరి రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి శాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘనమే హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడ బడవాకృత బడబాణలకృత బహుభస్ కంగారు పడమాక ఎవరు కనిపించకుండా స్పీడ్ గా వెళ్ళిపోదాం. హలో మై డియర్ క్రిమినల్స్, ఎవరా నువ్వు? నన్ను అందరూ హల్క్ మ్యాన్ అంటారా? చాలా సంవత్సరాల తర్వాత కాల్ చేసావు. నీ పవర్స్ అన్ని ఎలా ఉన్నాయి? నీ సూట్ బానే ఉందా? అంత బానే ఉంది, నా పవర్స్ కూడా బానే ఉన్నాయి. బట్ నాకు ఈ పవర్స్ సరిపోవట్లా, ఎక్స్ట్రీమ్ పవర్స్ కావాలి. హే సిరి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అంటే నాకు సరిగ్గా తెలీదు. ఒక మణి ఉందంట, అది ఎక్కడ ఉందో నాకు సరిగ్గా తెలీదు. ఒకవేళ ఆ మణి గనక నీకు దక్కితే నీకు ఎక్కడ లేని పవర్స్ అన్ని వస్తాయి. అసలు ఈ లోకంలో నీకన్నా పవర్ ఇంకా ఎవరు ఉండరు. సరిపోడంట సూపర్మాన్, భయపడిపోడా బ్యాట్మాన్, అనడా హీమాన్, ఎత్తేస్తాడు ఎక్స్మాన్, వచ్చాడు కొత్త సూపర్ హీరో. అబ్బా, ఈరోజు కాయనట్టగైనా దబ్బుకెళ్ళిపోవాలరా. హనుమంతు, ఈ రోజు కూడా నువ్వు నా కాయలు వదలేదు. అరే, ఎక్కడ దొరికేవరా రే?
కోటిగా నువ్వు నా అప్పు ఎప్పుడు తీస్తావురా రే నా కొడుక? కోటిగా నువ్వు నా అప్పు ఎప్పుడు తీస్తావురా? ఒకవేళ 2 రోజులు గడువిస్తున్నా, తీరకపోతే నీ గ్యాదర్ని నేను నా దగ్గరే ఉంచుకుంటా. ఇప్పుడు నేను నీ గ్యాదర్ని తీసుకెళ్తున్నా. అయ్యో నా మనవన్ని కాపాడే వాళ్ళే లేరా? నేనున్నాయనే నాయనమ్మా. మాయా ఏంట్రా నువ్వు ఆ గుండుగాడి గురించి తెలుసుకొని ఎలా మాట్లాడుతున్నావు? రే మాయ, ఎందుకురా కంగారు? నేనున్నానుగా, నీ ఎగిరికి వెళ్ళి నేను ఎట్టగొట్ట లాక్కొస్తాను. లాగ అరే మాయా చెప్తే విన్నావారా? ఇప్పుడు అనుభవించు. కింద పైన బాగా చెట్టు పెట్టారుగా. అరే మాయ, నాకు కొడతా రాబోవచ్చు, కొట్టేయడం వచ్చిరా మాయ. అరే వేసవి సెలవులు వస్తున్నాయిరా, మీనాక్షి వస్తుంది. పూలమే పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా పూలమే పిల్ల అమ్మాయి జల్లో చేరి ఎల్లా పూలమే పిల్ల మూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసే ఎర్రగా కత్తలే నున్నాని బుక్కలే పల్లెరుకాయ సూపుల్లా సిక్కి అల్లాడి నానేసే పల్లా పసిడి పచ్చాని అరసే తుల్లా ధర పోస్తా ప్రాణాలు తానే అడగాల సీతా కోకల్లే రెక్క విప్పేలా నవ్వి నాలోన రంగు నింపాలా మళ్ళీ అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయేరి కోరి మూరెడు పూలే మారాడికి చారెడు చెప్పలే సూర్యుడై పూసలే ఎర్రగా కట్టలే నున్నాని బుక్కలే. అమ్మగారు జాగ్రత్త, ఈడు మన హనుమంతు గుర్తున్నాడా? ఈడు పెద్ద దొంగనా కొడుకు. మన హనుమంత అయినా అనుకున్నానులే, ఈడు చిన్నప్పటి నుంచి ఏదో దూల పని చేస్తా ఉంటాడని. అయ్యో, మీరు అనుకున్నట్టు నేను అలా అంటాను కాదండి. అయ్యో అయ్యో, హెల్ప్ హెల్ప్ హెల్ప్. వెళ్ళిపో వెళ్ళిపో. పూలమే పిల్ల
ఎవడ్రా కొత్తగా ఉన్నట్టున్నాడు? ఒరే ఇదెవడో కాదురా మన హనుమంతు. అదే ఇంటికి తీసుకెళ్దాం. అమ్మా మీ వాడు సముద్రంలో కొట్టుకొని వచ్చాడమ్మా, మేము తీసుకొచ్చాం. అవునా అండి, ధన్యవాదాలండి. నేను గుడికి వెళ్ళొస్తాను. మీనాక్షి, మా ఊడు చాలా దెబ్బలతో పడి ఉన్నాడు, నేను కాపాడినాడు వీడే. చూడు, రండి రండి. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? ఏది పద. ఏంటి బానే ఉన్నాడా? ఎవడు రే? ఏంట్రా అనుమతి ఇది? ఏమైందిరా? దెబ్బలు లేని కదరా. మీరెంత మోసం చేస్తారు అనుకోలా. అంతే మనీ వల్ల. ఏంట్రా హనుమంతు, ఇటు వచ్చినావేంట్రా? అంటే ఏం లేదండి, మీనాక్షి కోసం వచ్చిన. నిన్ను ఆడిచ్చేయండిరా. హనుమంతు, ఏంటి ఇది? ఏంట్రా ఎంత పవర్ అక్కడి నుంచి వచ్చింది? ఎట్టో కొట్టేసు. హే, వీళ్ళందరినీ ఎవరు కొట్టారు? మీనాక్షి, అది నేనే. నువ్వు కొట్టావా? అయితే ఆ గోడను కొట్టి చూపి. అంటే ఏమైందంటే తెలీదు, రేపొద్దున కొట్టి చూపిస్తాను. నాకు తెలుసులే, అయినా నువ్వు కాదని. అబ్బా, ఈ మణిబాబు గడు వల్ల నాకు మళ్ళీ ఈరోజు అందరి ముందు పరువు పోయింది. వెళ్ళి ఎత్తుకుతోరే, ఎక్కడుంది మనీ? కనపడతలేదు. ఇట్టేగా పడేశాను. ఎక్కడుందబ్బా? కనపడతలేదు. అయ్యో, ఎక్కడ దొరికింది. దొరికింది. ఇప్పుడు వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి చూపిద్దారు, మనోడి దగ్గరికి వెళ్ళి. రే వీరబాబు, చూసావా, నాకు ఇప్పుడు శక్తి వచ్చింది. నేను ఆ గోడని పగల కొట్టగలను. అబ్బా, అలాంటి సినిమాలో చేస్తారా? కాదు, కొట్టు చూపిరా. కావాలతో ఇప్పుడు చూడరా, కొట్టు చూపిస్తా. ఊరి కోఆర్డినేట్ అవడం కొడతాడరా. దమ్ముంటే ఆ ట్రైన్ ఆప్ చూపిరా. సరే. ఊరి నేను సరదాగా వచ్చిరా, అక్క తెలిస్తే చంపేస్తారా నన్ను. ప్లీజ్ వచ్చిరా. ఒరే హనుమంతు, ఎక్కడ వెళ్ళారా? ఒరే బాబు, వాళ్ళు నాన్న కొద్ది వెనక్కి తిరిగి చూడమ్మా. నేను ఇక్కడే ఉన్నాను, ఏం అవ్వలేదు లేరా బాబు. ఊరి హనుమంతు, ఏం అవలేదరా? అరే, నువ్వు నిజంగా చాలా శక్తివంతుడురా నువ్వు. ఇక్కడ దొంగలు చాలా ఎక్కువైనారు. చెప్పడం అడుగుతుంది తప్ప. మరి దొంగలు అటాక్ చేశారు మన అత్తగెత్తం. మరి అడవిలో ఏమైంది? ఎవరు పాలకుడు? ఎవడు కాపాడాలి? మరి ఏం చేస్తారు మీరు? మరి మేమున్నది ఎత్తుకు, మేము కాపాడదాకే. అయితే నువ్వు వచ్చి ఫైట్ చేయి మాతో. నేను వస్తా. నువ్వా? పిల్ల నాకు నలిపేస్తా. అదంతా నీకు ఇప్పుడు అవసరమా? నీకెందుకు? దెబ్బలు తినించుకుంటే అంత ఆనందంగా ఉందా? నీకు తెలియదు మీనాక్షి, నాకు కొట్టేయడం కాదు, కొడతాం కూడా తెలుసు. అయితే రారా, చూసుకుందాం. నువ్వా నేనా? ఏంట్రా అట్టి తిరుగుతున్నావు? ఫైట్ చేయమంటే నీకు అంత దమ్ము లేదా? ఏంట్రా ఫైట్ చేయడానికి రావు? ఏమైందిరా అట్టి తిరుగుతున్నావు? జాగింగ్ చేస్తున్నావు ఏంట్రా? ఏం లేదండి, కొద్ది వార్మప్ చేసుకుంటున్నా అండి. ఆగండి, కొడదారి. మిమ్మల్ని కట్టపోతే అడగండి. రే, ఇంకెంతసేపు రా? రే, తొయ్యండి రండి, చూసుకుందాం. సూర్యుని మబ్బులు అటసుకుంటే ఓహోయ్. కొట్టకండి, హనుమంతుడు కొట్టకండి.
ఫెసిలిటీస్ కావాలంటే నన్ను అడగొచ్చు, నేను చేయగలను. అంటే మనలాంటి చిన్న ఊర్లకి హెల్ప్ చేస్తారు. బాస్ మీరు అన్నది నిజమే, ఇక్కడే ఉన్నాడు ఆ హనుమంతు వాడే. ఇల్లు ఏదో రోజు నువ్వు తీసుకురండి వాడిని. ఇక్కడ ఏమవుతుందంటావరా? తెలీదురా హనుమంతు, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అంటారా, బండ్లు అవన్నీ తీస్తున్నారు మరి. హనుమంతు బండ పడిపోతున్నట్టు ఉందిరా, కంట్రోల్ అట్లా. అవునరా, పడిపోయిందిరా. భలే కాపాడినవరా పిల్లని పాపం, భలే కాపాడినవరా హనుమంతు. మా వదిలేరా, కాపాడంగా చాలు, లేకపోతే బండి పడిపోయింది. మైక్ హనుమంతుడిని పట్టుకున్నాం. మైక్ రండి. ఎక్కడ వాడు? ఎక్కడ ఉన్నాడు మైక్? ఇదిగో ఇదే అని అనుకుంటా, బహుశా మనీ. ఈ మనీ వాళ్ళేమో వాడికి ఎన్ని శక్తులు వస్తున్నాయి అనుకుంటున్నాను. మైక్ మీరేమంటారు? అవును, ఇదే ఆ మనీ. ఈ మనీ కోసమే వాడు ఇదంతా చేసేది. రే, ఇది నీకు ఎక్కడ దొరికిందిరా? రే, నువ్వు ఎంత బెదిరించినా నేను చెప్పనురా, ఎందుకంటే ఇప్పుడు నాకు శక్తి వచ్చిద్దిరా. అవకే రెడీ అయిపోయిందమ్మమ్మ. అప్పుడే ఎట్ అయిపోద్దమ్మా, చాలా పనులు ఉన్నాయి, చూపిస్తారా? ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. టెంకలోని జీడి వంకలెన్నున్నా, పులిగోరు పళ్ళతో పరపర తీశాడు రో. అంజనాద్రి హనుమంత నీ సిరుకు చెప్పలేనంతో. అంజనాద్రి హనుమంత నీ శక్తి లెక్క ఒప్పెనంతో. పక్కవాటం లెక్క సైక కళ్ళుప్పు కడలి వదలనంటే, ఒకతోటి కెరటమాపి ఒట్టు నిండేశాడు ఉప్పు పంట. గొడ్డు కారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే, చిన్న తల్లి కంటి రెప్ప నంటకుండా తిప్పే గాలివాటం.
మింగాడు రో. కాకి కూతలు గోర చప్పుళ్ళు ఆవకాయ తంతు జరగతుంటే బిందులేసే నందలోనే పిట్టలెల్ల కొట్టినాడు కథ ఎత్తి. ఉప్పు డొక్క దిష్టి బొమ్మ పచ్చడొక్క చూసి దిష్టి పెడితే వెల్లుల్లి రప్పల్ల చెప్పలిసి నూనె తెండినాడు రో గుండెత్తి. సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి మొక్కెట్టి ఎట్టి. సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి మొక్కెట్టి ఎట్టి. అంత పెద్ద దేవుడు అస్సలగలేక, అంత పెద్ద దేవుడు అస్సలగలేక అవజాడి తీసి సంపాదించాడు రో. అంజనాద్రి హనుమంత నీ సరుకు చెప్పలేనంత. అంజనాద్రి హనుమంత నీ శక్తి లెక్క ఒప్పేనంత. మైక్ ఆ హనుమాన్ తప్పించుకున్నాడు కానీ ఆడి సీసీటీవీ ఫుటేజ్ మన దగ్గర ఉంది. మనం ఆయన అట్టగొట్టు పట్టుకోవాలి మైక్. అది చాలా విలువైన వజ్రం మైక్. జాగ్రత్త పట్టుకోము. ఏదో ఒకటి చేసి వాడికి తీసుకురండి. అది హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపన బడవాకృత బడబడవాకృత బడవాడలకృత భస్మార్చన రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి చారణ జయ వేదన జయ జయ వేదన జయ హయ రాముల జయ ధర్మ కర్మ నిర్వహణ కోరిన దర్పకూణ దుర్జయ సమమౌనని చాటిన నాటి పురాణ ప్రబోధమునలు చెరగులుగా. హనుమంతు నా నుంచి తప్పించుకోగలవు. నీ ఊరిని నాశనం చేస్తాను రా. ఎక్కడున్నా నువ్వు వస్తావు రా తిరిగి ఊరికి. హనుమంతు మన ఊరిని నాశనం చేస్తున్నాడు వాడు. నువ్వేం చేయలేవా? నేనేం చేయలేను మీనాక్షి, నా దగ్గర పవర్ కూడా లేదు. నేనేం చేయలేను. నువ్వు ఒక్కడివే చేయగలవు హనుమంతు. ఎందుకంటే నీకొక్కడికే అదంతా మార్గం తెలుసు. కానీ నేనేం చేయలేను కదా. హనుమంతు నీకు ఎందుకని ఇచ్చేవి వాడు ఇచ్చేవాడిని. నీకొక్కడికి ఎందుకు దారి చూపుతాడు. అది నీకొక్కడికి దక్కేటట్టు ఎందుకు చేసేవి. చంపి ఆ మనీని నేను దక్కించుకునేటట్టు చేసుకుంటా. నీ ఊరిని మొత్తం తగలబెట్టేస్తా. జై శ్రీరామ్.
దూత తులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ